నా పేరు షేక్ ఫయాజ్. షేక్ పెద్ద రఫీ అనే వ్యక్తి నాకు మేనమామ అవుతాడు. గత కొన్ని రోజుల నుండి పోయిన నెల 1.5 నెలల క్రితము మా ఊర్లో గంధ మహోత్సవం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా జరిగే విధంగా ఈ సంవత్సరం కూడా గంధ మహోత్సవం జరిగింది. కానీ ఆ గంధ మహోత్సవంలో రికార్డ్ డ్యాన్స్ పెట్టలేదని కొంతమంది వ్యక్తులు దానికి గొడవలు సృష్టించినారు. తర్వాత ఈ గొడవలు సృష్టించిన తర్వాత పోలీస్ స్టేషన్కి పోయి నేరుగా ఏదైతే గంధ మహోత్సవంలో ఉన్న కమిటీ సభ్యులు కంప్లైంట్ చేయడం జరిగింది. అయినా కానీ సిఐ గారు ఇద్దరిని కూడా మందలిచ్చి కొన్ని రోజులు వాళ్ళకి పనిష్మెంట్ లాగానే ఇచ్చి అక్కడికి సర్దుమాటు చేసినారు. మళ్ళీ కొన్ని రోజులు ఒక 10-15 రోజుల తర్వాత ఈయన పైకి ఎదురుదాడి తిరగడం జరిగింది. కొంతమంది వ్యక్తులు, గుర్తు తెలియని వ్యక్తులు. మళ్ళీ దాని తర్వాత కూడా సిఐ గారికి విన్నవించుకున్నా కానీ మళ్ళీ కొన్ని రోజుల తర్వాత పనిష్మెంట్ ఇచ్చి మళ్ళీ గమ్ముగైపోయినారు. కానీ నిన్నటి సమయంలో నాగయ్యగుంటలో ఇదే ట్రాక్టర్ పనోడితో దున్నిస్తూ ఉంటే ఈయన భోజనాన్ని సమయాన ఇంటికి వచ్చి పనోడికి భోజనం తీసుకోబోతూ ఉంటే అడ్డుగాసి కొంతమంది వ్యక్తులు ఇదే పోల్నాడ్చూరు గ్రామానికి సంబంధించిన సామ్రాణి వేసే పొగ సామ్రాణి వేసే వ్యక్తులైతేమి, మన గ్రామానికి సంబంధించిన వ్యక్తులైతేమి, వాళ్ళ పేర్లు కూడా ఒక పేరు ఆరిఫ్, ఒక పేరు పఠాన్ ఖాదర్ బాషా, ఒక పేరు వచ్చి ఖాదర్ బాషా, ఇంకో పేరు వచ్చి రహమతుల్లా, ఇంకొక పేరు వచ్చి యాసీన్, ఇంకో పేరు వచ్చి మస్తాన్ వలి, ఇంకా మరి కొందరు ఇంకా చాలామంది ఉన్నారు దీంట్లో. కానీ ఇన్నిసార్లు ఈ పోల్నాడు చెరువులో ఎందుకు గొడవ అవుతుందంటే ఈ గొడవకి కారణము కొంతమంది వ్యక్తులు ఉన్నారు. కానీ వాళ్ళ పేర్లు చెప్పకూడదు. అవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి పోలీస్ స్టేషన్లో. వాటి వెనకాల ఎవరెవరు ఉన్నారు, ఈ హత్య వెనకాల ఎవరెవరు ఉన్నారు, దీనికి చంపబడిన కారణం ఎవరైతే ఉన్నారో అవన్నిటి కూడా తొందరలో బయటకు వస్తాయి. ఆ వచ్చిన తర్వాత స్వయంగా నేనే మీడియా ముందర బయట పెడతాను దీని వెనకాల ఎవరెవరు ఉండి ఇతనికి చంపించినారో. అదేవిధంగా ఇతనికి ఈ గ్రామానికి ఎలాంటి కక్షలు లేవు, ఎలాంటి పార్టీ విభేదాలు అయితే ఏమి, ఎలాంటి పార్టీ సంబంధాలు అయితే ఏమి, ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. అందరితో కలిసిమెలిసి ఉండే వ్యక్తి అన్యాయంగా కత్తిపోట్లతో 14 పోట్లు పొడిచి చంపినారు. ఒక పోటు 2 పోటు 14 పోటు పొడిచి చంపినారు. అంత కక్ష ఏంటి? వాళ్ళు బతుకేమవ్వాలా? వాళ్ళకి 2 కూతుర్లు, ఒక పాప వచ్చి బీ ఫార్మసీ సెకండ్ ఇయర్, ఇంకో పాప వచ్చి రీసెంట్లీగా 10th క్లాస్ పాస్ అయింది. 2 కూతుర్లు, వాళ్ళు బతకడం ఎలా? నేను ఈ మీడియా మిత్ర బృందం ద్వారా తెలియజేసేది ఏంటంటే ఈ కొవ్వూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారైతే ఏమి, జిల్లా ఎస్పీ గారైతే ఏమి, రూరల్ డిఎస్పీ గారైతే ఏమి, బుచ్చిరెడ్డిపాలెం సిఐ గారైతే ఏమి, అందరూ కూడా ఇటువంటి సంఘటన వేరే ఇంటికి జరగకుండా కట్టుదిట్టుగా దీనిపైన కఠిన చర్యలుగా తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. మరొకటి చిన్న విన్నపం కూడా విన్నవించుకుంటున్నాను. కొంతమంది ఏంద్రా అంటే గాంజాయి ముఖం, మందు, డ్రగ్స్ ఇవన్నీ తీసుకొని రీసెంట్గా మనం చూస్తున్నాము బుచ్చిరెడ్డిపాలెంలో ఎన్ని మర్డర్లు జరుగుతున్నాయి. వీటినన్నిటికీ ఏంద్రా అంటే మత్తు పదార్థాలు. వీటినన్నిటి కూడా దృష్టి పెట్టించి ఇవన్నీ కూడా అరికట్టాలని కూడా మీ మీడియా మిత్ర బృందం ద్వారా తెలియజేస్తున్నాను.